కాకినాడ జిల్లా నర్సింగ్ కళాశాల విద్యార్థులు యాజమాన్యం తీరుపై ర్యాలీ నిర్వహించారు. వారితో ₹1000 ఫీజులు కట్టించుకుని హాస్టల్లో కళాశాలలో తగిన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. తమ సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టరేట్లో అధికారులను కలిశారు. ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో విద్యార్థులు గాంధీనగర్లోని కళాశాల ప్రాంగణం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. దీనిపై తక్షణమే జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో ఏదైతే గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్య నర్సింగ్ కాలేజీలో సమస్యలు విద్యార్థులు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముందు ఆ కాలేజీ మేనేజ్మెంట్ గా ఉన్నటువంటి పీతాన అన్నవరం గారితో ఏదైతే ఈ కాలేజీలో గత సంవత్సరంన్నర నుండి కనీస అధ్యాపకులు లేకుండా కాలేజీని నడుపుతా ఉన్నారో, దాంతో పాటుగా హాస్టల్లో ఏదైతే ఐఎంఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి హాస్టల్లో కూడా కనీస హైజీనిక్ ఫుడ్ ని ఈ రోజు హాస్టల్ విద్యార్థులు పెట్టడం లేదు. విద్యార్థుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అదే విధంగా ఆ కాలేజీలో చదువుకునే విద్యార్థులకి మాకు టీచర్లు కావాలి, లేకపోతే హాస్టల్. నా పేరు సత్య అండి. నేను బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు వచ్చి ఫస్ట్ నుంచి ప్రిన్సిపల్ అనేవారు కరెక్ట్ గా లేరు, ఫ్యాకల్టీ అనేది లేదు. ఇంకా మా సార్ వచ్చి అసలు ఏమైనా చెప్పండి అంటే కనుక మీకు మీరే చదువుకోవాలి, మెడికల్ మీరు అనేసి చెప్తారు అంకుల్. ఇంకా వచ్చి కరెక్ట్ స్టాఫ్ అనేవాళ్ళు మా దగ్గర ఉండరు. ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు మా కాలేజ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి లేకుండా కరెక్ట్ వార్డెన్ అనేవారు ఏదైనా అడిగేసరికి నేను వార్డెన్ కాదు అంటారు. ప్రిన్సిపల్ కాని వాళ్ళని ప్రిన్సిపల్ చేస్తారు. మొన్న మాకు హాల్ టికెట్ మీద కూడా ఎవరో రాని అనే ఆవిడ మా దాని మీద సైన్ చేసింది. తర్వాత మేము క్వశ్చన్ చేసామని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి హాల్ టికెట్ మీద సైన్ చేయించారు. ఇంకా మాకంటూ మంచి క్లాస్ రూమ్స్ లేదు, క్యాంపస్ లేదు, హాస్టల్ లేదు. ఒక 30 మెంబర్స్ అందరినీ కలిపి ఒక రూమ్ లో పడేశారు. జూనియర్స్ కి అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. వాళ్ళకైతే ఇంకా నడవడానికి కూడా స్పేస్ అనేది